ఒకటి కాదు రెండు కాదు దాదాపు 800 కిలోమీటర్లు ఎడ్ల బండిపై వచ్చాడు ఒక రైతు. ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? అనంతపురం జిల్లా హిందూపురం నుంచి. ఎక్కడికి వచ్చాడో తెలుసా? మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయానికి. ఎన్ని రోజులు ప్రయాణించాడో తెలుసా? అక్షరాల 28 రోజులు. వినడానికి వింతగా ఉంది కదా, కానీ ఇది వాస్తవం. దళారీ వ్యవస్థకు రైతులు నష్టపోతున్న తీరుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు చెప్పాలని ఒక రైతు ఇలా ఆరాటపడ్డాడు. సాగులో ఎదురవుతున్న నష్టాలను ఎదుర్కోలేక చాలా మంది బలవన్మరణానికి పాల్పడుతున్న తీరును చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. రైతుల సమస్యలు ప్రభుత్వానికి తెలియచేయాలన్న ఉద్దేశంతో తన సొంత గ్రామం నుంచి ఎడ్ల బండిపై అమరావతికి బయలుదేరారు. దాదాపు 28 రోజుల పాటు ప్రయాణించి గమ్యానికి చేరుకున్నాడు. 3 రోజుల క్రిందట మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి చేరుకున్నాడు. పవన్ నుంచి పిలుపు వస్తుందని పరితపించారు, కానీ పిలుపు రాకపోవడంతో చలిలో తీవ్ర అసౌకర్యం మధ్య గడుపుతున్నారు. సోషల్ మీడియాలో తన ఆవేదనను వ్యక్తపరిచారు. అనంతపురం జిల్లా పరిగి మండలం శాసనకోటకు చెందిన నవీన్ కుమార్ అనే యువ రైతు తమ కష్టాలను వివరించేందుకు జనసేన కార్యాలయం ఎదుట 3 రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. రైతుల సమస్యలను పవన్ కి చెప్పేందుకు హిందూపురం నుంచి ఎడ్ల బండిపై వచ్చినట్టుగా కార్యాలయం సిబ్బందికి తెలియజేశారు. కార్యాలయం గేటు బయట చలికి వణుకుతూ ఎండకి ఎండుతూ ఇబ్బంది పడుతున్నారు. చలి తీవ్రతకు ఎద్దులు సైతం అనారోగ్యానికి గురైనట్టు చెప్తున్నారు. తినడానికి గడ్డి కూడా లేదంటూ మేత ఇవ్వాలని చుట్టుపక్కల రైతులని ప్రాధాయపడుతున్నారు. రైతు సమస్యలను చెప్పేందుకు తనకి ఒక అవకాశం ఇవ్వాలని కోరుతున్నాడు. రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు మద్దతుగా నిలిచారు పవన్ కళ్యాణ్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబ సభ్యులకు ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం అందించారు. దీంతో రైతులు పవన్ విషయంలో కొంత సానుకూలతతో ఉన్నారు. కూటమి అధికారంలోకి వస్తే రైతాంగ సమస్యను పరిష్కరిస్తామని నాడు పవన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వ్యవసాయానికి గిట్టుబాటుతో పాటు పంటకి మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. తాజాగా ఈ యువ రైతు ఆక్రందనతో రైతు సమస్యలు వెలుగులోకి వచ్చాయని అన్నదాతలు సంతోషిస్తున్నారు. ఆ యువ రైతుకు పవన్ ని కలిసే ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ఆ యువ రైతు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.